రామాయణ కిష్కింధాకాండలు 25th సర్గ. ఇక్కడ శ్రీరాముడు దుఃఖంలో ఉన్న సుగ్రీవ, తార అలాగే అంగదుణ్ణి ఓదార్చుట, వాలి యొక్క కళేభరానికి దహన సంస్కారాలు నిర్వహించవలసిందిగా లక్ష్మణ్ణి ఆదేశించుట, తారుడు ఆ శిబికాదుల్ని తెప్పింపగా అంగదుడు తన తండ్రైన వాలికి ఉత్తర క్రియల్ని ఆచరించుట గురించి ఇక్కడ చెప్పబడింది. సుగ్రీవం చైవ తారాం చ సాంగదం సహ లక్ష్మణః సమానశోకః కాకుత్సః సాత్వాయన్ నిధమబ్రవీత్. వాలి మరణానికి సుగ్రీవుడు, తార, అంగదుడు బాగా శోకంలో ఉండిపోయారు. ఆ శోకిస్తూ ఉన్న వాళ్ళని చూస్తున్న రామలక్ష్మణులు కూడా వాళ్ళ దుఃఖంలో పాలు పంచుకుని అంతటా శ్రీరాముడు సుగ్రీవాదులు అందరినీ ఓదారుస్తూ ఇలా చెప్పాడు. నా శోక పరితాపేన శ్రేయసా యుజ్యతి మృతః యదత్రానంతరం కార్యం తత్ సమాధాతుమర్హదా. మృతి చెందిన వాలి కోసం మీరు ఇంతగా విలపిస్తూ ఉంటే ఆయన ఆత్మకి శాంతి లభించదు. ఆయన తనువుని చాలించిన వారికి దహన సంస్కారాది ఇట్లాంటి ఉత్తర క్రియలన్నీ కూడా ఆచరించటం వలన వారికి ఊర్ధ్వలోక లాభాలు కలుగుతాయి. కావున మీరు వెంటనే ఆ కార్యక్రమాల్ని ప్రారంభించండి అన్నాడు. లోకవృత్తం అనుష్ఠేయం కృతం వో భస్మముక్షణం నకాలదుత్తరం కించిత్ కర్మ శక్యం ఉపాసీతుం. మీరు ఇంతవరకు ఎంతో దుఃఖించి ఉన్నారు. ఇక లోక మర్యాదల్ని అనుసరించి అగ్ని సంస్కారాలు జరపవలసిందని, అలాగే ఏ పనినైనా సరే ఆ కాలం మించిపోయిన తర్వాత చెయ్యటం అన్నది మంచిది కాదు అని చెప్పాడు. అందుకే సమయానికి సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. నియతి కారణం లోకే నియతి కర్మ సాధనం నియతి సర్వభూతానాం నియోగేష్వీహ కారణం. నియతి అనగా కాలము లేక దైవము. లోకంలో కాలమే సర్వ కర్మలకి కారణమైనది. ఆ కార్య సాధనము కూడా అదే. కర్మలను ఆచరించటం వల్లనే ఈ విషయములు సమస్త ప్రాణులు ప్రేరణ పొందటానికి కాలమే అన్నిటికీ కారణము. నకర్త కాస్యచిత్ కశ్చిత్ నియోగి చాపినీశ్వరః స్వభావే వర్తతే లోకః తస్య కాలః పరాయణం. ఏ వ్యక్తి అయినా సరే, ఏ పనినైనా సరే స్వాతంత్రంగా చెయ్యలేడు. ప్రతిదానికి మూలం ఒకటి ఉంది. పైగా కొన్ని కొన్ని నీకు సహకరిస్తున్నాయి కాబట్టి కొన్ని నువ్వు చెయ్యగలుగుతున్నావు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. అందుకే ఎవ్వరూ కూడా స్వాతంత్రులుగా ఉన్నవాడు ఉత్తి పరమాత్మ ఒక్కడే. తత్మ వాళ్ళందరూ కూడా ఆయన ఒక ఆధీనంలో ఉన్నవాళ్ళమే. మనం చెయ్యలేము, స్వతంత్రంగా చెయ్యలేదు. అలాగే ఇతరులతో చేయింపజాలడు. నీది నువ్వే చేయలేనప్పుడు నువ్వు మళ్ళీ ఇతరులతో చేయించడం అన్నది అది కూడా సాధ్యం కాదు. లోకమంతా కూడా ఆ స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నది. ఆడించేవాడు, నడిపించేవాడు, అన్నీ చేసేవాడు ఆ పరమాత్మ. నకాలః కాలమత్యేతి నకాలః పరిహీయతి స్వభావం చ సమాసాద్య నా కశ్చిత్ దదివర్తతే. అందుకే కాలము తన వ్యవస్థను అతిక్రమింపదు. ఒక కాలానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలోనే నడుస్తుంది. ఎలా అయితే మిక్సీ ఒకలాగే పనిచేస్తుంది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను వేసేసుకుంటాను అంటే మళ్ళీ ఎలా కుదురుతుంది? అది చేసే పని అదే చేస్తుంది. అలాగే ఇక్కడ కాలానికి కూడా ఒక వ్యవస్థ ఉన్నది. అందుకే కాలము తన వ్యవస్థను అతిక్రమింపదు. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ కాలం ఎప్పుడూ కూడా మళ్ళీ నశింపదు. అందుకే పరమాత్మను కాలస్వరూపము అంటాం. అలాగే దాని స్వభావము అంటే ఏవైతే ఉందో దాన్ని అనుసరించే ఏ వ్యక్తి అయినా సరే దాన్ని ఉల్లంఘించడానికి అశక్తుడు. వాళ్ళ శక్తి సరిపోదు. అందుకే కొన్ని కర్మలు చేసి ఉన్న వాటి కారణంగా మనం ఇప్పుడు కొన్ని అనుభవిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటివి చేస్తే మళ్ళీ వచ్చేది అనుభవించడానికి మనం ఇక్కడ పునాది వేసుకున్నట్టుగా చేస్తున్న కర్మ కర్మకి మూలము. న కాలస్యస్తి బంధుత్వం న హేతుర్న పరాక్రమః నా మిత్రజ్ఞాతి సంబంధః కారణం నా ఆత్మనో వశః. కాలము అన్నిట్లికీ మూలము. అందుకే కాలానికి బంధుత్వం గాని, మిత్రుత్వం గాని, జ్ఞాతి భావం కానీ,
ఏదీ ఉండదు. ఎలా అయితే పరమాత్మకి అన్ని సమభావ స్థితిలో అందరి పట్ల ఒకేలాగా ఉంటాడు. ఇది ప్రియము, అది అప్రియమని ఎలాగా ఉండదో, అలాగే కాలానికి వీళ్ళు ప్రియమైన వాళ్ళు, వీళ్ళు నా స్నేహితులు అని ఇలా ఏవీ ఉండదు. అందరూ సమానమే. అందుకే కాలానికి పక్షపాత ధోరణి ఉండదు. కాలము లౌకిక హేతువులకి కట్టుబడి ఉండినది కూడా కాదు. దాన్ని లౌకికంగా ఏది కట్టివెయ్యలేదు. కిం తు కాల పరిణామో ద్రష్టవ్యాః సాధు పశ్యత ధర్మస్యార్థశ్చ కామశ్చ కాలక్రమ సమాహితాః. దేనిపైన ఎవ్వరికీ పరాక్రమం పని చెయ్యదు. అది ఎవ్వరికీ లొంగి ఉండనే ఉండదు. అది లొంగేది కూడా కాదు. అందుకే కాలతత్వాన్ని తెలుసుకున్న జ్ఞాని కాలము పరిణామశీలము అని తెలుసుకొనగలడు. ధర్మార్థ కామములు కూడా కాలక్రమముని అనుసరించే ప్రాప్తిస్తాయి. అన్నీ కాలమొక ఆధీనంలోనే ఉన్నాయి. ఇతః స్వాం ప్రకృతిం వాలి గతః ప్రాప్తః క్రియాఫలం ధర్మార్థ కామ సంయోగేహ పవిత్రం ప్లవగేశ్వరః. నా బాణపు దెబ్బ ద్వారా ప్రాయశ్చిత్తము పొంది వాలి తన దైన శుద్ధ ప్రకృతి అంటే భావాన్ని పొందాడు. ఆ పరిశుద్ధత్మ వచ్చేసింది. ఎందుకు? ప్రాయశ్చిత్త కారణంగా తను చేసిన తప్పుల్ని అన్నిటినీ కూడా అవగాహనతో అది తప్పు అని అర్థం చేసుకున్నాడు. అందుకే పాపరహిత అయిపోయాడు. విధి విధానంగా తను చేసిన ధర్మార్థ కామములకు సంబంధించిన పవిత్ర కార్యమును చేసినవాడు. అందుకే దివ్యలోకాలకే చేరుతాడు వాలి. స్వధర్మస్య చ సంయోగాత్ జితస్తేవ మహాత్మన స్వర్గః పరిగృహీతశ్చ ప్రాణాన్ అపరిరక్షత. వానర ప్రభు అయిన వాలి ప్రాణములకి తెగించి అంటే తన ప్రాణములు రక్షించుకోవటానికై శ్రద్ధ చూపకుండా తన స్వధర్మాన్ని వీరధర్మము అనుసరించి పోరాడాడు. అందుకే వీర స్వర్గము అలంకరించుకున్నాడు. ఏషా వై నియతిః శ్రేష్టా యాం గతో పరియూతపః తదలం పరితాపేన ప్రాప్తకాలం ఉపాస్యతాం. అందుకే మీరెవ్వరూ కూడా ఆయన కోసం పరితపించొద్దు. ఆయన కోసం విలపించొద్దు. వీర మరణం, వీర స్వర్గం పొందినవాడు. సర్వోన్నతమైన గతిని పొందాడు వాలి. ఆ గతిని పొందిన వాళ్ళ గురించి మనం ఇలాగా పరితపిస్తూ, ఏడుస్తూ ఉంటే అది వాళ్ళని ఇంకా ఇంకా మనశ్శాంతి లోబడకుండా చేస్తూ ఉంటాం. అందుకే ఇది తగదు. ఆయన కోసం పరితపించొద్దు. ఇప్పుడు ఇంక మన కర్తవ్యం అంటే వాలికి అంత్యక్రియలు నెరవేర్చటము. వచనాంతే తు రామస్య లక్ష్మణః పరవీరः అవధత్ ప్రశ్రితం వాక్యం సుగ్రీవం గతచేతసం. శ్రీరాముడు ఇలా పలికిన తర్వాత శత్రుసూదనుడైన లక్ష్మణుడు దుఃఖంలో ఉన్న సుగ్రీవుడితో చాలా వినయంగా మళ్ళీ ఇట్లా అంటున్నాడు. కురుత్వమస్య సుగ్రీవ ప్రేతాకార్యం అనంతరం తారాంగదాభ్యాం సహితో వాలినో దహనం ప్రతి. ఓ సుగ్రీవ, తారకు అంగదుడుకు తోడుగా ఉండి వాలీకి దహన సంస్కారాలు ప్రేత కార్యక్రమాలన్నీ కూడా జరిపించు. సమాజ్ఞాపయ కాష్టాని శుష్కాని చ బహూని చ చందనాధీని దివ్యాని వాలి సంసార్క కారణాత్. వాలికి అగ్ని సంస్కారముల కోసం సమృద్ధిగా ఎండుకట్టల్ని దివ్యమైన చందనాదులను అన్నీ కూడా తెప్పించారు. సమశ్వాసాయ చైనం త్వం అంగదం దీనచేతసం మా భూర్బాలిష్య బుద్ధిస్త్వం త్వాదధీని ఇనమిదం పురం. అంగదస్త్వాన ఏన్మాల్యం వస్త్రాని వివిధాని చ ఘృతం తైలమధో గంధాన్యచ్చాత్ర సమనంతరం. సుగ్రీవ, దీనుడై ఉన్న ఆ అంగదుడికి ధైర్యాన్ని కలిగించు. నీ మనస్సులోని మూఢత్వాన్ని తొలగిచ్చేసుకో. ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఈ అయోమయ స్థితిని కూడా వదిలి బయటపడు అందులోంచి. ఈ కిష్కింధ నగరమంతా కూడా నీ ఆధీనంలో ఉన్నది. మరణానంతరము ఉత్తర క్రియలు అవసరము. పూలదండలు, దానికి కావాల్సిన వస్త్రాలు, నెయ్యని, తైలాన్ని, గంధాదులు, ఇటువంటి ద్రవ్యాల్ని, అలాగే అన్ని సామాన్ని కూడా, వస్తువుని కూడా అంగదుణ్ణి తీసుకుని రమ్మను.
త్వం తారా శిబికాం శీఘ్రం ఆదాయ గచ్చ సంభ్రమాత్ త్వరా గుణవతి యుక్తా హ్యస్మిన్ కాలే విశేషతః. ఓ తారుడా, నువ్వు త్వరగా వెళ్ళి ఒక పల్లకిని తీసుకునిరా. ఇలాంటి సందర్భంలో పనులకి సావధానంగా త్వరగా చెయ్యటం మంచిది. సజ్జీ భవంతు ప్లవగాః శిబికవాహనోచితాః సమర్థా బలినశ్చైవ నిర్హరిష్యంతి వాలినం. ఏవముక్తా తు సుగ్రీవం సుమిత్రా నందవర్ధనః తస్థో భ్రాతృసమీపస్థో లక్ష్మణः పరవీరः. శవవాహనమైన పల్లకి మొయ్యుటకు సమర్థుల్ని, బలమైన వాళ్ళని ఆ వానరులు కూడా సిద్ధంగా ఉండమను. వారు వాలి యొక్క కళేబరాన్ని తీసుకుని వెళ్ళగలరు. సుమిత్రాదేవి యొక్క కుమారుడు, అలాగే శత్రువుల్ని హతమార్చడంలో కూడా సర్వసమర్థత కలిగిన లక్ష్మణుడు సుగ్రీవుడితో ఇలా పలికిన తర్వాత తన అన్నయ్యన రాముడి దగ్గరికి వెళ్ళి చేరాడు. లక్ష్మణస్య వచః శ్రుత్వా తారః సంభ్రాంతమానసః ప్రవివేశ గుహం శీఘ్రం శిబికాసక్తమానసః. సుమిత్రాదేవి కుమారుడైన లక్ష్మణుడు ఎప్పుడైతే రాముడి చెంతకి చేరి ఉన్నాడో అంతటా తారుడు లక్ష్మణస్వామి మాటలకి తలదాల్చి జాగ్రత్తగా శిబికను తీసుకొచ్చి అలాగే త్వరగా కిష్కిందా నగరంలో ఇవన్నీ అతన్ని మోసుకుని వెళ్ళటం ఇవన్నీ కూడా చేశారు. ఆదాయ శిబికాం తారః సతు పర్యాపతత్ పునః వానరేరుహ్యమానాం తాం శూరేరుద్వాహనోచితేః దివ్యాం భద్రాసనాయూతాం శిబికాం సందనూపమాం పక్షికర్మాభిరాచిత్రాం ధూమ్రకర్మ విభూషితాం. అంతటా త్వరగా అవన్నీ పల్లకిలు అవన్నీ తీసుకురావటం, మళ్ళీ కిష్కిందా నగరంలో ప్రవేశించటం, ఆ శవపేటికను మోయగల బలవంతులైన వానరుల్ని పల్లకి మళ్ళీ మోయించుకుని తారుడు అక్కడి నుంచి తిరిగి రావటము. ఆ పల్లకి రథంలాగా చాలా దివ్యంగా ఉన్నది. అందు రాజులకి తగిన ఆసనాలు ఏర్పరచబడి ఉన్నాయి. అందులో మళ్ళీ చిత్రింపబడిన అందమైన పక్షులు, చక్కని వృక్షాలు ఆ పల్లకిలో అంత చక్కగా అవన్నీ చెక్కించి ఉన్నాయి, ఇంకా శోభను పెంచేలాగా. ఆచితాం చిత్రపత్తిభిః సునివిష్టాం సమంతతః విమానమివ సిద్ధానాం జాలవాతాయనావృతాం. అలాగే అంత శోభాయమానంగా ఉన్న ఆ పల్లకి చక్కని చిత్రాలన్నీ కూడా విలసిల్లుతూ ఉన్నాయి దాని మీద. పైగా అందులో అంతటా కూడా నిర్మాణ కౌశలము ఉట్టిపడుతుంది. అంటే దాన్ని ఎంత చక్కగా చేశారంటే పనితనం అన్నది అంత చక్కగా తెలుస్తుంది అందులో. అందుకే అది సిద్ధుల విమానంలాగా సన్నని రంధ్రాలతో కూడిన గవాక్షములు కలిగి ఉన్నది. సునీయుక్తం విశాలం చ సుకృత విశ్వకర్మణ దారు పర్వత కోపీతాం చారుకర్మ పరిష్కృతాం. ఆ చక్కని రంధ్రాలు కలిగి ఉన్నదే కాకుండా అది చాలా విశాలంగా చక్కగా, అంటే విశ్వకర్మ శిల్పుల్లో కూడా చక్కనివాడు అతను నిర్మించబడినది. అందులో చెక్కలతో నిర్మితమైన క్రీడా పర్వతముల చిత్రాలు చక్కని శిల్ప శోభలతో చక్కగా కనపడుతున్నది. వరాభరణహారీశ్చ చిత్రమాల్యోపశోభితాం గుహాగహన సంచన్నాం రక్తచందనరోషితాం పుష్పజ్ఞేః సమభిచ్చన్నాం పద్మమాలాభిరేవ చ తరుణాదిత్యవర్ణాభిః ప్రాజమానాభిరావృతాం. శ్రేష్టమైన ఆభరణాలతో చిత్ర విచిత్రములైన పూల దండలతో అది చక్కగా అలంకరింపబడి ఉన్నది. అందులో కృత్రిములైన గుహములు, అడవులు అవన్నీ కూడా చిత్రించబడి ఉన్నాయి. పైగా అది ఎర్ర చందనపు పూతతో ఉన్నట్టుగా ఉన్నది. బాగా వికసించిపోయి రాలిపోయిన పువ్వులు అందులో కూడా ఆసనంగా చక్కగా చల్లబడి ఉన్నాయి. దానికి అలంకరింపబడి పద్మాలొక్క మాలలు బాలసూర్యుని ఎర్రని కిరణాల శోభలా ఉన్నట్టుగా వెదజల్లుతూ ఉన్నాయి. అలాంటి శిబికాన్ని తారుడు తీసుకుని వచ్చాడు. ఈదృశీం శిబికాం దృష్ట్వా రామో లక్ష్మణమబ్రవీత్ క్షిప్రాం వినీయతాం వాలి ప్రేతకార్యం విధీయతాం. శ్రీరాముడు ఆ శిబికను చూసి లక్ష్మణుడితో వాలి యొక్క కళేబరాన్ని త్వరగా తీసుకుని వెళ్ళి ప్రేత కార్యక్రమాలంటే దహన సంస్కారాదులు జరపవాలని అతను చెప్పాడు.
ततो वालीनमुद्यम्य सुग्रीवः शिबिकां तदा ఆరోపయత విక్రోశన్ అంగదేన సహీవతు. శ్రీరాముడు ఎప్పుడైతే జరపాలని చెప్పాడో అంతటా సుగ్రీవుడు అంగదుడితో కలిసి ఏడుస్తూ వాలి కళేబరాన్ని లేవనెత్తి పల్లకిలో చేర్చాడు. ఆరోప్య శిబికాం చైవ వాలీనాం గత జీవితం అలంకారేశ్చ వివిధ్యేహ మాల్యైర్వస్త్రైశ్చ భూషితం. ఆ చేర్చి ప్రాణములు కోల్పోయున్న వాలి యొక్క శరీరాన్ని విధి విధాలుగా దండలతో, వస్త్రాలతో, ఆభరణాలతో అంతా కూడా చక్కగా అలంకరించారు. ఆజ్ఞాపయత్తదా రాజా సుగ్రీవః ప్లవగీశ్వరः ఔర్ధ్వదైహిక మార్యస్య క్రియతాం అనురూపతః. వానర శ్రేష్ఠుడు కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవుడు ఇలా మళ్ళీ ఆదేశించాడు. పూజ్యుడైన వాలికి తగినట్టుగా అంటే రాజు అందుకుని రాజలాంఛనాలతో ఆ ఉత్తర దహన సంస్కారాది క్రియలను జరిపించాలి అని. విశ్రాణయంతో రత్నాని వివిధాని బహున్యపి అగ్రతః ప్లవగాః యాంతు శిబికా సమనంతరం. రాజ్ఞాం బుద్ధి విశేషా హి దృశ్యంతే భువి యాదృశాః తాదృశం వాలినః క్షిప్రం ప్రాకుర్వన్నోర్ధ్వదైహికం. వానరులు ఇట్లా వివిధమైన రత్నాలతో ఆ శిబికను ముందు భాగంలో చాలా నిండుగా చల్లుతూ వెళ్ళిపోయారు. మహాసంపన్నులు వైభవపేతులు అయిన మహారాజులకి ఎలా అయితే జరిపిస్తారో అదే విధానంగా వానరులకి ప్రభు అయిన వాలికి కూడా అంత్యక్రియలు అంత ఘనంగా నిర్వహించాలి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పాడు సుగ్రీవుడు. దీంతో రామాయణ కిష్కింధాకాండలో 25 సర్గాలు 32 శ్లోక సంపూర్ణం.